నమస్తే అండి. మనమంతా కూడా తెలుగు వాళ్ళం. మనం ఇంగ్లీష్ చక్కగా నేర్చుకోవాలి. ఈ ఛానల్‌లో మీరందరూ కూడా ఎంతో చక్కగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. మీరందరూ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకు అర్థమైంది. చాలామంది మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ నేర్చుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. మనము బేసిక్‌గా ఇంగ్లీష్ అనేటటువంటి లాంగ్వేజ్ నేర్చుకోవటంలో ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ని గుర్తించాం. మనము మన మదర్ టంగ్ తెలుగుని చాలా గౌరవిస్తున్నాం. మీ అందరూ కూడా ఇంగ్లీష్ని ప్రాక్టీస్ చేయటంలో భాగంగానే మదర్ టంగ్కి మనం ఎంతో గౌరవమిస్తూ మన తెలుగుని మనం ఎంతో గౌరవంగా గౌరవిస్తూ ఇంగ్లీష్ని నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మన మదర్ టంగ్ సహాయంతోనే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. మన మదర్ టంగ్ మనలో ఒక భాగం అయిపోయింది. మనం దానినే ఒక స్ట్రెంగ్త్గా భావించి ఆ స్ట్రెంగ్త్ నుంచి మదర్ టంగ్ యొక్క స్ట్రెంగ్త్ నుంచి ఇంగ్లీష్ని కూడా మనం నేర్చుకుంటున్నాము, సాధ్యం చేసుకుంటున్నాం. మనమందరం కూడా మనలో చాలా ఇంగ్లీష్ నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొందరు స్టూడెంట్స్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, హోమ్ మేకర్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, కొంతమంది స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, గ్రాడ్యుయేషన్లో ఉండి ఉండొచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుండవచ్చు, లేదు జాబ్ సెటిలర్స్ అవ్వచ్చు. చాలా సంస్థల్లో, ఆఫీసెస్లో, కంపెనీస్లో, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో, ఆర్గనైజేషన్స్లో మీరు వర్క్ చేస్తుండొచ్చు. మీ అందరికీ కూడా ఇంగ్లీష్ని సాధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది, సాధ్యం చేసుకున్నారు కూడా. అయితే మనము నేర్చుకున్నటువంటి దానిలోనూ మనకి ఎంత స్ట్రెంగ్త్ ఉన్నది అనేది కూడా మనం ఒక్కొక్కసారి రివ్యూ చేసుకోవాలి. క్రొత్త విషయాలని కూడా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటూ నేర్చుకోవాలి. కాబట్టి ఈ రెండు కూడా మనం ఈ ప్రాక్టీస్లో చేస్తున్నాం అన్నమాట. మనము మన గురించి మాట్లాడుతున్నాము. ఓకే, మన గురించి మాట్లాడటం కూడా ఇంగ్లీష్లో ప్రధానమైన భాగం. I request you all to please subscribe my channel, to please give your valuable comments in the comment section, and please give your like and share this video to all friends who love to learn English. Let's grow with English. English grows, we grow with English. ఓకే, మనము అనేది కూడా ఇంగ్లీష్లో ప్రధానమైన భాగం అని చెప్పుకున్నాం కదా. మనము అని చెప్పడానికన్నా ముందు నేను అని చెప్తాను. నేను నాకు, నేను మీరు మీకు, నేను. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఐ ఫర్ మై సెల్ఫ్, యు ఆర్ ఐ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్ మీన్స్ నా గురించి చెప్పేటప్పుడు నేను అని ఎలా చెప్తానో, మీ గురించి చెప్పేటప్పుడు మీరు మీ గురించి నేను అని చెప్తారు. దట్ ఈజ్ వాట్ వీ సే ఫస్ట్ పర్సన్ సింగులర్ నంబర్. యు ఆర్ ఏ టీచర్, you are a soldier, you are a doctor, I am a teacher, I am a soldier, I am a painter. It means నేను ఒక పెయింటర్ని, నేను ఒక సోల్జర్ని, నేను ఒక టీచర్ని. అదే మీరు కూడా మీరు మీ గురించి చెప్తున్నారు. నేను ఒక డాక్టర్ని, నేను ఒక సోల్జర్ని, నేను ఒక పెయింటర్ని లేదా టీచర్ని. So this is what we say as first person singular number. Wonderful. మీకు ఈ విషయం ఇంతకు ముందు తెలుసు, మరొకసారి రివ్యూ చేసుకున్నాము. సో మనకి ఎన్ని పర్సన్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో మనం మాట్లాడేటప్పుడు? మనము వ్యక్తుల గురించి మాట్లాడతామని ఒక సెషన్లో నేర్చుకున్నాము. ఇంగ్లీష్ వ్యక్తుల గురించి. ఓకే, ఆ వ్యక్తులలో నేనున్నాను, నాకు నేనున్నాను, మీరు మీకు నేను అవుతాను. కాబట్టి నేను అనే ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ సోల్జర్, ఐఎమ్ ఏ పెయింటర్. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అబౌట్ ఐ. ఇన్ ద సేమ్ వే
I'm cooking. I'm teaching. I'm guarding the country borders. I'm painting pictures. నేను ఏమి చేస్తున్నానో ఇప్పుడు చెప్పుకున్నాను. ఐఎమ్ గార్డింగ్ ద కంట్రీస్ బోర్డర్స్. నేను దేశపు సరిహద్దులని కాపలా కాస్తున్నాను. ఐఎమ్ ఏ సోల్జర్. ఐఎమ్ పెయింటింగ్ ఏ పిక్చర్. ఐఎమ్ ఏ పెయింటర్. నేను ఒక పిక్చర్ని పెయింట్ చేస్తున్నాను. నేను పెయింటర్ని. ఐఎమ్ టీచింగ్ లెసన్స్. ఐఎమ్ ఏ టీచర్. నేను ఒక టీచర్ని. నేను లెసన్స్ టీచ్ చేస్తున్నాను. ఐ ట్రీట్ మై పేషెంట్స్. ఐఎమ్ ఏ డాక్టర్. నేను నా పేషెంట్స్ని ట్రీట్ చేస్తాను. నేను ఒక డాక్టర్ని. ఎంత చక్కగా మీరు మీ గురించి నేనుగా చెప్పారు. అదే ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్. ఇది ప్రధానమైనటువంటి సెక్షన్ అని మనం అనుకుందాము. సో ఒక సెక్షన్ మనం పూర్తి చేసాం ఫస్ట్ పర్సన్లో. ఇంకొకటి కూడా ఉంది. నేను, నాకు నేను, మీరు, మీకు నేను అయిపోయినప్పుడు మరి మనతో పాటుగా, నాతో పాటుగా ఇంకా ఉన్నారు కదా, నాతో పాటు మీరు కూడా ఉన్నారు. మై ఆడియన్స్ ఆర్ దేర్, మై స్టూడెంట్స్ ఆర్ దేర్, మై లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ దేర్. ఓకేనా? మీరందరూ నాతో పాటు ఉన్నారు. ఐఎమ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. నేను, నాతో పాటుగా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో మేము, మనము, మీ అందరితో పాటు నేను మనము అవుతాను. దట్ ఈజ్ వాట్ వీ సే యాజ్ వి. మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను మేము అవుతాము. కాబట్టి దట్ ఈజ్ ఆల్సో వి. WEV. ఓకే? సో మనము గురించి, మన గురించి మనము చెప్పుకుంటున్నాము. ఇప్పుడు మన గురించి మనము చెప్పుకుంటున్నామంటే మనమందరం మన గురించి చెప్పుకుంటూ, మీరు మీకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల గురించి చెప్పుకుంటారు. అప్పుడు మీకు మనందరితో పాటు మనము అవుతారు. మీకు ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యులతో కలిసి మీకు, మీరు, మేము అవుతారు. దట్ ఈజ్ వి. సో వి ఈజ్ ఫస్ట్ పర్సన్స్ ప్లూరల్ నెంబర్. సింగులర్ అంటే ఒక్కరే, ప్లూరల్ అంటే ఎక్కువ మంది. సో ఇక్కడ ఈ ఇంగ్లీష్లో ఇంత బేసిక్ థింగ్స్ నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి వాళ్ళకి లేకపోవచ్చు. కానీ ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే మాత్రం ఉంది. మనమందరం కూడా తెలుగు బ్యాక్గ్రౌండ్కి, మన రీజనల్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్కి చెంది ఉన్నప్పుడు మనము ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవడానికో, రివ్యూ చేసుకోవడానికో ఈ రకమైనటువంటి ఆవశ్యకత ఉన్నదన్నమాట. మీ అందరికీ నేను క్లియర్గా చెప్పాననే భావిస్తున్నానండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోయినట్లయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సెషన్, ఈ పర్టికులర్ ట్యూటోరియల్స్ అన్నీ కూడా, ఈ సిరీస్ అన్నీ కూడా ఎక్కడైనా ఇంగ్లీష్ గురించి ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేయాల్సిన బాధ్యతగా నేను భావిస్తున్నానండి. మనమందరం కలిసి ఇంగ్లీష్ని నేర్చుకోవటంలో ఒక భాగంగా ఇప్పుడు మనము 2 సెక్షన్స్ కంప్లీట్ చేశాము. ఐ యాజ్ సింగులర్ నెంబర్ అండ్ వి యాజ్ ప్లూరల్ నెంబర్, ఫస్ట్ పర్సన్స్ ప్లూరల్ నెంబర్. సో లెట్ us డీల్ విత్ సర్టెన్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని మనం స్టడీ చేద్దాము. వీఆర్ ఆల్ టీచర్స్. వీఆర్ ఆల్ ఆడియన్స్. వీఆర్ ఆల్ సోల్జర్స్. We are all doctors. We are all students. We are all housewives. We are all homemakers. We are all Indians. We are all country people. We are all, what next? We are of many roles that we are playing. మనం చాలా పాత్రలని వహిస్తున్నాము. వీఆర్ ఆల్ పోయట్స్. మనమందరము రచయితలు. పోయట్స్ అంటే కవులు అని కూడా మనం చెప్తున్నాము. వీఆర్ ఆల్ రైటర్స్. మనమందరము రచయితలు కూడా.
సో ఇందులో మీరు ఇక్కడ అర్థాన్ని వి అంటే మేము అని తీసుకోవచ్చు, వి అంటే మనము అని కూడా తీసుకోవచ్చు. అది సందర్భాన్ని బట్టి మీరు అన్వయించుకుంటారనమాట అండి. సందర్భాన్ని బట్టి అన్వయించుకుంటూ మీరు యూజ్ చేస్తారు. కాబట్టి ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ డాక్టర్, ఐఎమ్ ఏ లెర్నర్, ఐఎమ్ ఏ పెయింటర్, ఐఎమ్ an artist, I'm a soldier. These are all the usages of first person singular number. And I'm working on a project. I'm guarding the country's borders. I'm treating my patients. I'm working in a court. I'm working in an office. I'm working in a school. These are all the usages of ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్. అంటే మీరెవరో చెప్పారు, అంటే నేనెవరినో చెప్పాను. మీరు మీ గురించి నేనుగా మీరెవరో చెప్పారు, అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్. నేను ఏం చేస్తున్నానో చెప్పాను, అలాగే మీరు మీకు నేనుగా ఏం చేస్తున్నారో చెప్తున్నారు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ ప్రాజెక్ట్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎన్ ఆఫీస్, I'm making my lunch ready. I'm preparing some sweets. I'm talking to my neighbors. I'm chatting with my friends. I'm going to library. I'm going to visit my place of worship. I'm also talking to my friends. I'm speaking in the meeting. I'm arranging my home. I'm organizing all my racks and almirahs. This is how what you are doing about yourself as first person. మీరు మీకు నేనుగా, నాకు నేనుగా ఏం చేస్తున్నానో చెప్పాను. అంటే నా పాత్రని చెప్పాను టీచర్గా, ఐఎమ్ టీచింగ్ అని చెప్పాను. నా పాత్రని చెప్పాను, నేను ఒక డాక్టర్గా, ఐఎమ్ ఏ డాక్టర్, I'm a teacher. I treat my patients. I'm a very good singer. I'm singing songs. I'm a good musician. I play music. సో మీ గురించి మీరు ఎవరో చెప్పారు, మీరు ఏం చేస్తున్నారో చెప్పారు. డియర్ లర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఈ ప్రకారంగా మనము ఫస్ట్ పర్సన్ అనేటటువంటి భాగంలో సెక్షన్లో మనము ఏం నేర్చుకున్నాము? ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ ఐ నేర్చుకున్నాము, ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ వి నేర్చుకున్నాము. ఐ అంటే నేను, వి అంటే మేము, మనము. కాబట్టి చాలా సందర్భాల్లో మనము నా గురించి మాట్లాడతాము, నేనుగా నేనెవరో మాట్లాడతాను, నేనుగా నేనేం చేస్తున్నానో మాట్లాడతాను. అట్లాగే మీరు మీకు నేనుగా, మీరే ఫస్ట్ పర్సన్గా మీరు ఎవరో చెప్తారు, మీ పాత్ర మీ రోల్ చెప్తారు, మీరు ఏం చేస్తున్నారో చెప్తారండి. ఈ రకంగా చెప్పటంలో మీరు ఫస్ట్ పర్సన్ సింగులర్ నెంబర్ అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్ ఈ రెండు కూడా చాలా తరువుగా నేర్చుకున్నారు, లేదా నేర్చుకున్న దానిని ఒక్కసారి రివ్యూ చేశారు ఈ సెక్షన్లో. సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ వన్స్ అగైన్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ టు ప్లీజ్ గివ్ యువర్ కామెంట్స్ and like this video and share this video to all learners of English who love to learn English. English grows. We are all growing along with English. Thank you so much.